దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నగో బబులోన్ దేశానికి కొనిపోబడ్డారు. అలా బబులోన్ దేశానికి కొనిపోబడినప్పుడు అది పాపిష్టి దేశం. ఆనాటి ప్రపంచంలో ఉన్న దేశాల్లో బబులోన్ దేశం, బాబిలోన్ అగ్రదేశంగా పిలువబడింది. బబులోన్ దేశాన్ని పరిపాలించే నెబుకద్నెజరు ప్రపంచ దేశాలన్నిటికంటే అగ్రదేశముగా ఉన్న బబులోన్ దేశానికి చక్రవర్తిగా ప్రపంచాన్నే శాసించేటటువంటి స్థాయిలో, సాధారణంగా ఈ భూమి మీద ఉన్న దేశాల్లో అమెరికా దేశాన్ని అగ్రదేశం అని చెప్పంటారు. అమెరికా దేశాన్ని యొక్క ప్రెసిడెంట్ని పెద్దన్న అని చెప్పి అంటారు. అంటే అన్ని దేశాలకు అతనే అన్న లాంటి వాడు అని చెప్పి. దయచేసి గమనించండి, న్యూస్లో సాధారణంగా పెద్దన్నకు కష్టాలు వచ్చిందని చెప్పి అంటూ ఉంటున్నారు. ఈ మధ్య కరోనా వైరస్ తీసుకొచ్చినటువంటి విపత్తు వల్ల అగ్రదేశానికి కష్టాలు వచ్చినాయి, పెద్దన్నకు కూడా తిప్పలు వచ్చినాయి అని చెప్పి అంటూ ఉన్నారు. ఎస్, అర్థమయ్యే భాషలో చెప్తున్నా. ఆనాడు బబులోన్ దేశము, ఈనాడు అమెరికా ఏ రీతిగా అగ్రదేశంగా పిలువబడుతుందో, అమెరికా దేశానికి ప్రెసిడెంట్ ఏ రీతిగా అగ్రదేశపు నాయకునిగా, పెద్దన్నగా పిలువబడుతున్నాడు, ఆ రోజుల్లో బబులోన్ దేశం అలాగే పిలువబడింది. నెబుకద్నెజరు కూడా ఆ విధంగానే పిలువబడ్డాడు. ఆ నెబుకద్నెజరు పరిపాలిస్తున్న రోజుల్లో యెరూషలేము నుండి అనేక మంది యవనస్తులను, అలాగే యెరూషలేములో ఉన్న పవిత్రమైనటువంటి దేవాలయపు పాత్రలను, ఇవన్నీ కూడా పట్టుకెళ్ళిపోయాడు నెబుకద్నెజరు. దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నగో యవనస్తులు, తెలివితేటలు లేనివాళ్ళు, చదువు సంధ్యలు లేనివాళ్ళు, అందచందం లేనివాళ్ళు, సిరి సంపదలు లేనివాళ్ళు, ఆస్తిపాస్తులు లేనివాళ్ళు, అడ్రస్ లేనివాళ్ళు కాదండి. దానియేలు, షద్రకు, మెషక్, అబేద్నగో ఎవరో తెలుసా? రాజవంశీయులు, రాజకుమారులు, రాకుమారులు వాళ్ళు. అప్పుడు మీరు అనొచ్చు, బ్రదర్ ఇన్ఫర్మేషన్ మీకెవరు ఇచ్చారు? వాళ్ళు రాజకుమారులని, రాకుమారులని, రాజవంశంలో పుట్టారని మీకెలా తెలుసు? నాకు మాత్రం ఏం తెలుసు చెప్పండి? బైబిల్లో ఉంది కాబట్టి తెలిసింది. ఆ విషయం బైబిల్లో ఉందా? ఖచ్చితంగా ఉంది. రండి చూద్దాం. దానియేలు, ఎందుకు ఈ విషయం మీతో పంచుకుంటున్నానంటే, దానియేలు నియమము కలిగి జీవించాడు. ఏమిటా నియమము? ఎందుకు దానియేలు నీతిమంతుడిగా పిలువబడ్డాడు? ఎందుకంటే నియమము కలిగి జీవించాడు. ఏమిటా నియమము? ఏ నియమం అతన్ని నీతిమంతునిగా తీర్చింది? చదువుదాం రండి. మొదటిగా దానియేలు గురించినటువంటి వివరణ, 1వ అధ్యాయము 4వ వచనము చదువుతున్నాను, 3వ లైన్ నుంచి. ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై, అర్థమైందా? రాజవంశము. దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నగో రాజ్యంలో ఉన్నటువంటి పనివాళ్లకో, రాజ్యంలో ఉన్నటువంటి సైనికులకో, భటులకో, రాజ్యంలో ఉన్నటువంటి వ్యవసాయదారులకు, రాజ్యంలో ఉన్నటువంటి చేపలు పట్టే వాళ్లకు పుట్టిన వాళ్ళు కాదు. బైబిల్ సెలవిస్తుంది రాజవంశము, రాజవంశీయులు, వారిలో ముఖ్యులు. మళ్ళీ రాజవంశములలో ముఖ్యులై, లోపము లేని సౌందర్యమును, సకల విద్యా ప్రావీణ్యతయు, జ్ఞానమును కలిగి, తత్వజ్ఞానము తెలిసిన వారై, రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను, భాషను వారికి నేర్పుము. మరియు రాజు అంటున్నాడు, తాను భుజించు ఆహారములో నుండి, తాను పానము చేయు ద్రాక్ష రసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలువబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చెను. యూదులలో నుండి దానియేలు, హననియా, మిషాయేలు, అజరియా అనువారు వీరిలో ఉండిరి. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరు అనియు, హనన్యాకు షద్రకనియు, మెషాయేలుకు మెషాకనియు, అజరియాకు అబేద్నగో అనియు పేర్లు పెట్టెను. రాజు భుజించు భోజనమును, పానము చేయు ద్రాక్ష రసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, నీతి అనగా నియమము కలిగి ఉండుట, ఒక కట్టుబాటు కలిగి ఉండుట, ఒక కట్టడ కలిగి ఉండుట, ఒక నియమము, నిబంధన కలిగి ఉండటం. ఇప్పుడు దానియేలు తన హృదయంలో ఒక నియమాన్ని పెట్టుకున్నాడు.
దానియేలు తన మనస్సులో ఒక నిబంధన చేసుకున్నాడు, ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఏమిటా ఉద్దేశం అంటే, ఏమిటా నియమము అంటే, నేను నా శరీరాన్ని అపవిత్రపరుచుకొనకూడదు నియమం. దానియేలు నీతిమంతుడుగా పిలువబడుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాం 14వ అధ్యాయంలో, ముగ్గురు తమ నీతిని బట్టి తమను తాము రక్షించుకోగలిగిరి అని బైబిల్లో ఉంది. అందులో దానియేలు ఒకడు. సో దానియేలు నీతిమంతుడు. ఎందుకు నీతిమంతుడయ్యా అంటే నియమమును కలిగి జీవించాడు, ఆ నియమం ప్రకారం జీవించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీతి నియమము కలిగి మనం జీవిస్తే దేవుణ్ణి మన జీవితం ద్వారా ఇతరులకు చూపించగలుగుతాం. నీతి అనగా నియమము ప్రకారం జీవించటం, నిబంధన ప్రకారం జీవించటం, కట్టడ ప్రకారం జీవించటం, ఉన్న సూత్రము ప్రకారం జీవించటం. దానియేలు ఒక నియమాన్ని ఏర్పరచుకున్నాడు. ఏ నియమం అంటే, యూదులు ఏది తినవచ్చో ఏది తినకూడదో ఒక నియమం ఉంది. ఎక్కడుంది ఆ నియమము? ధర్మశాస్త్రంలో ఉంది. యూదులు ఏమి తినొచ్చో ఏమి తినకూడదో ఒక నియమం ఉంది. ఆ నియమము ధర్మశాస్త్రంలో ఉంది. ఇప్పుడు దానియేలు నియమం ప్రకారము అనగా తాను ధర్మశాస్త్రాన్ని చదివాడు గనుక, వాక్యము తనకు తెలుసు గనుక, వాక్య నియమము ప్రకారము దానియేలు ఓ నిర్ణయం తీసుకున్నాడు. మనము నీతిగా జీవించాలి అంటే నియమము తెలిసి ఉండాలి. నియమము తెలియాలి అంటే మనకు వాక్యం తెలుసు ఉండాలి. కాబట్టి దానియేలు కూడా తాను నీతిగా జీవించడానికి కారణం ఏమిటంటే నియమము తనకు తెలుసు. నియమము ఎక్కడుంది? ధర్మశాస్త్రంలో ఉంది. ఏమిటి ఆ నియమము? ఏది తినాలో ఏది తినకూడదో యూదులకు దేవుడు ముందుగానే తెలియచేశాడు. కాబట్టి అపవిత్రమైనటువంటి అన్య సాంప్రదాయాలతో నిండిపోయినటువంటి ఆహారాన్ని భుజించకూడదు అనేది యూదులకు నియమము. ఆ నియమము తెలుసు కాబట్టి దాన్ని అనుసరించినప్పుడు దానియేలు నీతిమంతునిగా కనిపించాడు. సహోదరి సహోదరులు, మన జీవితంలో కూడా నీతి నియమము కలిగి జీవించాలి. మన జీవితంలో కూడా నీతి నిజాయితీ కలిగి జీవించాలి. మన జీవితంలో కూడా నీతి న్యాయము కలిగి జీవించాలి. నీతి నిజాయితీ, నీతి నియమము, నీతి న్యాయము, ఇది నీతితో పాటు వచ్చే పర్యాయ పదాలు. అక్రమము, అన్యాయము, ఇవన్నీ చూసారా? ఇవన్నీ కూడా నీతికి వ్యతిరేకమైనటువంటి పదాలు. అవినీతి, నీతిమంతుడు అని అంటాం, దానికి వ్యతిరేక పదం అవినీతిపరుడు. చూసారా? నీతి గలవాడు వ్యతిరేకము అవినీతి గలవాడు, అవినీతిపరుడు. నిజాయితీ గలవాడు అని అంటాం, న్యాయం గలవాడు అని అంటాం. అన్యాయము, అన్యాయంగా న్యాయంగా మాట్లాడు. ఇతను న్యాయంగా మాట్లాడుతున్నాడండి, ఇతను అన్యాయంగా మాట్లాడుతున్నాడండి. నియమం ప్రకారం జీవిస్తున్నాడండి, ఇతడు లెక్కపత్త లేకుండా జీవిస్తున్నాడండి. ఇతడు నిజాయితీగా జీవిస్తున్నాడండి, ఇతడు నిజాయితీ లేకుండా జీవిస్తున్నాడండి. నీతిగా జీవిస్తున్నాడు, ఇతడు అవినీతితో జీవిస్తున్నాడు. సాధారణంగా ఈ లోకంలో నీతిగా జీవించే వాళ్ళు కొందరైతే అవినీతితో జీవించే వాళ్ళు కొందరు, న్యాయంగా జీవించే వాళ్ళు కొందరైతే అన్యాయంగా జీవించే వాళ్ళు కొందరు, క్రమముగా జీవించే వాళ్ళు కొందరైతే అక్రమముగా జీవించే వాళ్ళు మరికొందరు. ఈరోజు నీ సంగతి ఏమిటో ఒకసారి ఆలోచించు. నువ్వు నీతిగా జీవిస్తే, యథార్థంగా జీవిస్తే ఏం జరుగుతుందో, ఏ ఆశీర్వాదాలను పొందుకుంటావో బైబిల్లో ఉంది.